బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈరెస్ కేసులో ఈడీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ హాజరయ్యారు. నిధుల బదలాయింపులో కీలక పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే అరవింద్ కుమార్ ను ఏసీబీ అధికారులు నిన్ననే అరగంట పాటు విచారించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సాగర్, ఇప్పటికే చూసుకుంటే ఏసీబీ విచారణ ఎదుర్కొన్న అటు ఐఏఎస్ అరవింద్ కుమార్ నిన్న ఈ రోజు ఈడీ విచారణకు హాజరవుతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫార్ములా ఈరేస్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ కొద్దిసేపటి క్రితమే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 11:14 నిమిషాలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ప్రధానంగా ఈ కేసులో ఫార్ములా ఈరేస్ కేసులో అరవింద్ కుమార్ ఈడీ విచారణలో సంచలన విషయాలు కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న కోణంలోనే ఈడీ విచారణ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిన్న దాదాపు సుమారు 8 గంటల పాటు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎన్ఎల్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా కూడా కొన్ని ప్రశ్నలు కూడా అరవింద్ కుమార్ని అడిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఫార్ములా ఈరేస్ కేసులో సుమారు 54 కోట్ల రూపాయలను విదేశీ సంస్థలకు ఎలా బదిలీ చేశారు, దీనికి సంబంధించి ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాలు ఏమైనా జారీ చేశారా లేదా వ్రాతపూర్వకమైనటువంటి ఆదేశాలు ఏమైనా జారీ చేశారా అన్న అంశాలను కూడా ఈడీ అడిగే అవకాశం ఉంది. ఈ కేసులో అయితే ప్రధానంగా అరవింద్ కుమార్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ విచారణ అనేది కీలకంగా మారబోతోంది. సంచలన విషయాలు కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. అయితే విదేశీ సంస్థలకు ఇప్పటికే ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘిస్తూ మరోవైపు కేబినెట్ ఆమోదం లేకుండా, ఇటు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ఎలక్షన్ కమిషన్కు సమాచారం ఇవ్వకుండా ఈ 4-5 నిబంధనలు ఉల్లంఘిస్తూ 54 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి విదేశీ సంస్థలకు బదిలీ చేసిన అంశాలను కూడా పూర్తిగా, అంటే ఒప్పందం ఎప్పుడు ఒప్పందం జరిగింది, ఒప్పందం జరిగిన అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్న అంశాలను కూడా ఈడీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. నిన్న బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణను ఈడీ ఎంక్వైరీ చేసిన పరిస్థితి కూడా ఉంది. సుమారు 8 గంటల పాటు బిఎల్ఎన్ రెడ్డిని విచారించినటువంటి ఈడీ అధికారులు పూర్తి స్థాయి స్టేట్మెంట్ నమోదు చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా కొన్ని ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంది. బిఎల్ఎన్ రెడ్డి నిన్న విచారణలో ఈ ఫార్ములా ఈరేస్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నేను చెల్లింపులు కానీ మిగతా ప్రాసెస్ కానీ చేశానని ఆయన చెప్పిన నేపథ్యంలో మరి మీకు అరవింద్ కుమార్ అయినటువంటి మీకు ఎవరు ఆదేశాల మేరకు మీరు దీనికి సంబంధించినటువంటి పేమెంట్ చేశారు, విదేశీ కంపెనీలకు చెల్లిస్తున్న సందర్భంలో ఒక 10 కోట్ల మేర మాత్రమే నిధులను హెచ్ఎండిఏ ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉంటుంది. కానీ మీరు 10 కోట్ల ఎక్కువ దాదాపు 44 కోట్ల రూపాయలను మీరు నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు బదిలీ చేశారు, ఒకవేళ నిబంధనల ఉల్లంఘన మీకు తెలిసినా కూడా మీకు ఆదేశాలు ఇచ్చినటువంటి, ఒకవేళ మీరు చెప్తున్నటువంటి మీకు ఆదేశాలు ఇచ్చినటువంటి కేటీఆర్కు మాత్రం ఈ విషయాలు మీరు ఎందుకు చెప్పలేదు అని కూడా ఈడీ అడిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్న మీరు ఈ నిబంధనలను ఎందుకు ఉల్లంఘించారు, మరి ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన అనేది ఎందుకు పాల్పడ్డారు, దీంతో పాటుగా విదేశీ కంపెనీలకు చెల్లింపులు చేస్తున్న సందర్భంలో ఆర్బీఐకి సంబంధించినటువంటి అనుమతి తప్పనిసరి అన్న అంశాలు మీకు తెలీదా అని కూడా ఈడీ అధికారులు అరవింద్ కుమార్ని ప్రశ్నించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన వ్యవహారం అనేది ఇటు 2 దర్యాప్తు సంస్థలు ముమ్మర దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో, దర్యాప్తులో వేగం పెంచిన నేపథ్యంలో ఓవైపు ఏసీబీ అధికారులు నిన్న ఇప్పటికే అరవింద్ కుమార్ను విచారించిన నేపథ్యంలో ఈడీ అధికారులు ఫెమా నిబంధనల ఉల్లంఘన మీదనే దృష్టి పెట్టే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కుమార్ ఎలాంటి సమాధానాలు చెప్తారనేది కూడా ఈ కేసులో కీలకంగా మారే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించి అటు ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది, మరోవైపు ఈడీ కూడా, ఎందుకంటే కోట్లాది రూపాయలు విదేశీ సంస్థలకు మళ్లించిన నేపథ్యంలో దానిపైనే ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ కీలకంగా ఉన్నటువంటి కేటీఆర్ భిన్న వాదనలు వినిపించడం కూడా మనం చూసాం. ఎందుకంటే ప్రెస్ మీట్లలో ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తూ తనకు ఈ కేసులో సంబంధమే లేదు అని చెప్తున్నటువంటి కేటీఆర్ మొదటగా తానే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకే నేను ఈ విధంగా చెల్లింపులు ముందస్తుగా చేయాల్సి వచ్చిందని చెప్పిన కేటీఆర్ మాత్రం లీగల్గా వెళ్లే వరకు మాత్రం లీగల్ అంశాల నేపథ్యంలో మాత్రం కొంత భిన్న వాదనలు వినిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సాగర్.